మార్గం సాహిత్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. నేను రచించిన కవిత శీర్షిక పేరు విషాద గీతాలు. విషాద గీతాలు. కారెవరు అతీతులు ఆవిరి గీతాలకు, కాటిలో ఆహుతవడానికి. ఆది అంతం అవనిలోనే. కాలం గడుస్తున్న కొద్దీ ఆవిరి గీతాలు ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి. పూలుడిగిన సన్నజాజి తీగల్లా. అంతా కాలం మహిమ. కడుపు చించుకుంటే రుధిరం తమ కాళ్ళ మీదనే వరదలా పొంగిపొర్లుతుంది. దేహం ఉన్నంతకాలం దాహం తప్పదన్నట్లు, ముక్కున్నంతకాలం పడిశం తప్పదన్నట్లు, మనిషి జీవించినంతకాలం కష్టాలు నష్టాలు, సుఖాలు దుఃఖాల విషాద సంఘటనల సారం అలసి సొలసిన మనిషి గుండెల లోతు నుండి ఆవిరి గీతాలు రాక మానవు. పూర్వజన్మల కర్మలను అనుభవించి మోక్షం పొందమని భగవంతుడు మానవ జన్మనిస్తే, మనిషి కర్మలను అనుభవించకుండా మరల పాపాలు మోసాలు చేసి బరువు బాధ్యతలను తుంగలో తొక్కి సంస్కృతి సాంప్రదాయాలను పెడచెవిన పెట్టి మరో జన్మకు తహతహలాడుతున్నాడు. కృత, త్రేత, ద్వాపర ఏ యుగంలో చూసినా కనిపిస్తారు అక్కడక్కడ. ప్రతి యుగంలోనూ ఆవిరి గీతాలు, యుగల గీతాలు తారసపడతాయి. కలియుగంలో 4 పాళ్ళు పాపాలు మోసాలు చెలరేగిపోవడానికి కారణాలు ఎన్నో మరెన్నో. మానవత్వం మసకబారడం, దైవ చింతనను ఎంటర్టైన్మెంట్గా పరిగణించడం, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై న్యూక్లియర్ కుటుంబాలు రావడం, పెద్దలపై గౌరవం తగ్గిపోవడం, చట్టాలు కూడా వాటికి సహకరించడం, ఇంటింటికి మట్టిపోయే అన్నట్లు ఇంటింట ప్రతి ఇంట అడుగడుగున ఎవరిని కదిలించినా హృదయ విదారక విషాద సంఘటనలే దర్శనమిస్తాయి. ఆవిరి గీతాలే వినబడతాయి. ఈ విషాద గీతాలకు అంతం ఎప్పుడో. లోకం అంతమైనప్పుడేనా? ధన్యవాదాలు. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు. ధన్యవాదాలు.